ఈ వెహికల్ వచ్చేసి బజాజ్ ఆర్ఎస్ 200. ఈ వీడియోలో నేను మీకు ఆర్ఎస్ 200 వెహికల్‌కి BS6 వెహికల్ ఇది మా బ్రదర్‌ది. జనరల్ సర్వీస్ అంటే జనరల్ సర్వీస్‌లో మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఇంజిన్ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది, ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది, కూలెంట్ ఆయిల్ ఉంటుంది, బ్రేక్ ఆయిల్ ఉంటుంది. చాలా ఉంటాయి కదా! సో, అవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి? ఎంత వేసుకోవాలి? ఏ టైప్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి? ఎన్నాళ్ళకి మార్చుకోవాలి? మొత్తం అంతా కూడా పిన్ టు పిన్ అయితే ఈ వీడియోలో చెప్తా. మన ఛానల్ గనుక మీరు కొత్తదైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఎలా జనరల్ సర్వీస్ చేసుకోవాల్సిన మొత్తం అన్ని కూడా ఫ్యూల్ సిస్టమ్ చెక్ చేయండి. సో, ఫస్ట్ నేనేంటంటే క్లచ్ సెక్షన్ చెప్తా. క్లచ్ సెక్షన్ విషయానికి వచ్చేసరికి క్లచ్ లివర్ మనకు ఖచ్చితంగా 20% అయితే ఫ్రీ ప్లే ఉండాలి. మిగతా 70% క్లచ్ అయితే ఆపరేట్ అవ్వాలి. ఓకేనా? ఆ తర్వాత ఇంజిన్ సైడ్ మెయిన్‌గా చెక్ చేసుకుంటే ఇంజిన్ ఆయిల్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి జనరల్ సర్వీస్. అట్లానే చైన్ టైట్ అనేది మినిమమ్ 1 ప్లే 1 అండ్ 1.25 ప్లే ఉంటే సరిపోతుంది. అలానే బ్రేక్ ఆయిల్ గట్రా కామన్ కదా ఇవన్నీ గూడా. సో, ఇదేంటి భయ్యా స్పీడ్‌గా చెప్పుకెళ్ళిపోతున్నావు అనిపిస్తుంది కదా మీకు. అలా ఏం గాదు. బట్ కొన్ని పార్ట్స్ అయితే స్కిప్ చేసేది. చైన్ టైట్ చేయడం గట్రా, ఎయిర్ ఫిల్టర్ గట్రా ఓపెన్ చేయడం గట్రా. ఎయిర్ ఫిల్టర్ ఎట్లా ఓపెన్ చేయాలి ఆర్ఎస్ 200 కంటే పెద్ద తలనొప్పి అని చెప్పాలి. ఎందుకంటే ఎన్ఎస్ 200తో కంపేర్ చేసుకుంటే ఆర్ఎస్ 200 చాలా అంటే చాలా టైమ్ టేకింగ్ అనమాట. నచ్చలేదు నాకు ఈ ప్రొసీజర్ అనేది. బండి లుక్ బావుంది గానీ వర్క్ ప్రొసీజర్ మాత్రం చాలా ఎక్కువ. సో, ఎన్ఎస్ 200 వెహికల్‌కి ట్యాంక్ ఎట్లా ఓపెన్ చేయాలి, ఎయిర్ ఫిల్టర్ ఎలా రీప్లేస్ చేసుకోవాలని చెప్పేసి ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఆల్రెడీ రికార్డ్ చేశా. బట్ అప్‌లోడ్ చేయలే. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా అప్‌లోడ్ చేస్తా. దానికన్నా ముందేంటంటే మనం ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేయడానికి క్యాజువల్‌గా ట్యాంక్ ఓపెన్ చేసుకోవాలి. అలాగే 2 సీట్లు కూడా ఓపెన్ చేసుకోవాలి. బ్యాక్ సీట్ లాక్‌తో తిప్పితే ఓపెన్ అవుతుంది. ఫ్రంట్ సీట్ అయితే 10 బోల్ట్స్ ఉంటాయి. సో, కంప్లీట్ ఎయిర్ ఫిల్టర్ చాంబర్ అయితే తీసేసాను. నా సజెషన్ మీకేం చెప్పాలనుకుంటున్నానంటే ఈ ఆర్ఎస్ 200 వెహికల్‌కి ఎయిర్ ఫిల్టర్ క్లీన్ చేయవద్దండి. డైరెక్ట్‌గా కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే రీప్లేస్ చేసుకోండి. ఎందుకు భయ్యా కాస్ట్ ఎక్కువేం గాదు. ఒక 280, రూ. 300 చిల్లర ఉందనుకోండి. కానీ ఆ పర్టిక్యులర్ వర్క్ చాలా ఎక్కువ టైమ్ టేకింగ్ తీసుకుంటుంది. ఎన్ఎస్ లాగా సింపుల్‌గా అయితే తేలదనమాట ఆర్ఎస్ 200కి. సో, నా సజెషన్ ఏంటంటే కొత్త ఎయిర్ ఫిల్టర్ వేసేసుకోండి. నియర్‌లీ ఒక 10,000 కిలోమీటర్స్ కానీ లేదా 2, 3 జనరల్ సర్వీస్ తర్వాత మీరు చేంజ్ చేసుకొని సరిపోతుంది. ఓకేనా? మాటిమాటికి వేసుకోవడం అంటే కొద్దిగా మీకు కూడా చిరాకనిపిస్తుంది. ఓకే. సో, మాక్సిమం అట్లా చేయరు. సో, దీనికేంటంటే నేను కొత్త ఎయిర్ ఫిల్టర్ అయితే రీప్లేస్ చేస్తున్నా. బజాజ్ జెన్యూన్ ఎయిర్ ఫిల్టర్ అయితే రీప్లేస్ చేస్తున్నా. ఆ ఎయిర్ ఫిల్టర్ లోపల బయట కూడా చాంబర్ మొత్తం క్లీన్ చేసుకొని పెట్టేసి మీకు ఎన్నైతే 4 బోల్ట్స్ ఉంటాయి కదా! ఆ 4 బోల్ట్స్ కూడా ఫిక్స్ చేసి క్లోజ్ చేసేస్తున్నా ఎయిర్ ఫిల్టర్ సెక్షన్. ఇప్పుడు ఏంటంటే ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఖచ్చితంగా మార్చుకోవాలి. కాబట్టి సైడ్ బ్రాకెట్ నా ఫింగర్ ఎక్కడైతే పాయింట్ చేస్తున్నానో అక్కడ బోల్ట్స్ అయితే ఉంటాయి. స్టార్ ఐదర్ ఎల్ఎన్‌కే బోల్ట్స్ ఉంటే ఎల్ఎన్‌కే బోల్ట్స్. సో, ఆ బోల్ట్స్ అయితే ఓపెన్ చేస్తే ఆ ఎంటైర్ సైడ్ బ్రాకెట్ అయితే వచ్చేస్తుంది. దేనికంత సైడ్ బ్రాకెట్ ఓపెన్ చేయడం బ్రో అంటే ఆయిల్ ఫిల్టర్ తీయడం కోసం. సో, ఆయిల్ డ్రైన్ బోల్ట్ ఓపెన్ చేయాలంటే కేవలం ఆ కింద బోల్ట్ ఒకటి ఓపెన్ చేస్తే సరిపోతుందనమాట. సో, కింద బోల్ట్ ఓపెన్ చేసి జస్ట్ ఆ బోల్ట్ అయితే లూజ్ చేయండి. లూజ్ చేస్తే ఆయిల్ మొత్తం కూడా డ్రైన్ అవుతుంది. అన్న ఈ పెద్ద వెహికల్స్ ఉన్నాయి కదా! మోటోర్ ఆయిల్ వాడుతున్నాను, వాల్వోలిన్ వాడుతున్నాను, కాస్ట్రాల్ వాడుతున్నాను, బజాజ్ వాడుతున్నాను, గల్ఫ్ వాడుతున్నాను. చాలా ఉన్నాయి కదా! ఆయిల్ ఎన్ని కిలోమీటర్లు మార్చుకోమంటావు అనే ఒక క్వెషన్ మార్క్ అయితే మీకు రైజ్ అయితే, సో, నేను సజెస్ట్ చేసేది మీరు ఎలాంటి తోపు ఆయిల్ ఏసినా సరే 3000 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్స్‌కి అయితే ఆయిల్ అయితే మార్చుకోండి. సో, మీకు ఇంజిన్ లైఫ్ అనేది కాన్స్టెంట్‌గా ఉండిపోతుంది. బండి కొన్నప్పుడు ఏదైతే ఇంజిన్ సౌండ్ ఉందో ఆ సౌండ్ అలా ఉండిపోతుందనమాట. 3000 కిలోమీటర్లు అయితే ఎక్సీడ్ చేయొద్దు. సో, అట్లని ఆయిల్ ఫిల్టర్ ఎన్నాళ్ళకి మార్చుకోవాలి? ఎన్ని కిలోమీటర్ల తర్వాత మార్చుకోవాలి? నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఈ ఆయిల్ ఫిల్టర్ విషయానికి వచ్చేసరికి ట్వైస్ అంటే ఒకసారి మనం ఇంజిన్ ఏసినప్పుడు కొత్త ఆయిల్ ఫిల్టర్ ఏస్తే, ఆ నెక్స్ట్ టైమ్ కూడా అవసరం లేదండి. ఆ నెక్స్ట్ టైమ్ మూడోసారి ఆయిల్ మార్చినప్పుడు ఆయిల్ ఫిల్టర్ యొక్క కండిషన్ చూసి బాగుంది, పనిచేస్తుంది, తిరుగుతుంది అనిపిస్తే అప్పుడు ఉంచుకోండి. లేదా 2 సార్లకి ఒకసారి ఆయిల్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎందుకు ఆయిల్ ఫిల్టర్ మార్చుకోవాలంటే, మనమేసిన ఇంజిన్ ఆయిల్ క్లచ్‌లో నుంచి ఫిల్టర్‌లోకి వెళ్ళి, ఫిల్టర్‌లోంచి ఫిల్టర్ అయ్యి హెడ్‌కి, బోర్డ్‌కి పాస్ అవుతుంది. ఒకవేళ ఆయిల్ ఫిల్టర్ కరెక్ట్‌గా లేకపోతే పాస్ అవ్వకపోతే పిస్టన్ అయితే సీజ్ అయిపోతుందన్నమాట. డామ్ ష్యూర్ అది. సో, ఈ ఆయిల్ ఫిల్టర్ కండిషన్ చూసారు కదా! కంప్లీట్‌గా పోయింది. సో, నేనేం చేశానంటే ఆయిల్ ఫిల్టర్ తీసేసి, అలానే కిందనున్న ఫిల్టర్ కూడా క్లీన్ చేసేసుకొని దానికి ఏమైనా డస్ట్ క్యాప్చర్ అయిందో, ఏమైనా ఐరన్ పీస్ క్యాప్చర్ అయిందో చెక్ చేసి కింద బోల్ట్ అయితే పెట్టేసుకొని ఫుల్ టైట్ అయితే చేసేసుకున్నా. అలా దీనికి నేను ఏ ఆయిల్ వాడొచ్చు? నేనైతే ప్రిఫర్ చేసేది వాల్వోలిన్ ఆయిల్ అయితే వాడుతున్నా. BS6 ఆయిల్ మాట.
సో వన్ మోర్ థింగ్, చాలా మంది అయితే చూస్తున్నారు యూట్యూబ్ వీడియోలో ఈ ఆయిల్ ఫిల్టర్ లోపల ఆయిల్ అయితే వేసి తర్వాత ఆయిల్ ఫిల్టర్ ప్లగిన్ చేస్తున్నారు. అట్లా వేసినా వేయకపోయినా పర్వాలేదండి. ఎందుకు వేయాలంటే దానికి కూడా ఒక రీజన్ ఉందండి. ఇప్పుడు మనం ఇంజిన్‌లో వేసిన ఆయిల్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్‌లోకి వచ్చి ఆయిల్ ఫిల్టర్ ఫిల్ అయిన తర్వాత బోర్‌కి, పిస్టన్‌కి వెళ్తుంది. ఒకవేళ ఆ ఆయిల్ ఫిల్టర్‌లోకి ఆయిల్ రావడం లేట్ అయితే పిస్టన్‌కి, బోర్‌కి ఆయిల్ వెళ్ళదు. వెళ్ళినప్పుడు ఏమవుతుందండి, కొద్దిగా అంటే అరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో అందు గురించే ఏం చేస్తామంటే ఆయిల్ ఫిల్టర్‌లో కొద్దిగా ఆయిల్ పోస్తాం. అంటే ఫిల్ అయ్యేదాకా. అప్పుడేంటంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వకముందే కొద్దిగా ఆయిల్ అనేది కొద్దిగా ఆయిల్ ఫిల్టర్‌లో ఉంటుంది కాబట్టి అదైతే మీదకి తోడుకుంటుందనమాట. సో అది అడ్వాంటేజ్. దానివల్ల ఆయిల్ ఫిల్టర్‌లో చాలా మందైతే ఆయిల్ వేస్తారు. ఫిల్టర్‌లో ఆయిల్ వేయొచ్చా బ్రో, వేయకూడదంటే అది ఆప్షనల్ అండి. నేనైతే వేయమని చెప్తాను, వేయొద్దని చెప్తాను. అది మన ఇష్టం. వేసేయండి, పోయేదేముంది. సో దీనికి నేను 20W50 ఆయిల్ అయితే వేస్తున్నా. వాల్వోలైన్ ఫుల్లీ సింథటిక్ అనమాట. పవర్ ఆయిల్ ఇది. 1.2 లీటర్ అంటే 1200 ఎంఎల్ వేస్తున్నా. ఆర్ఎస్ 200 సీసీ వెహికల్ కాబట్టి నేను దీనికి 1200 ఎంఎల్ అయితే వేస్తున్నా. సో మీరు కూడా అదే వేయండి. అంతకు మించి ఎక్కువొద్దు, అంతకు మించి తగ్గించొద్దు. ఓకేనా? సో ఆయిల్ ఫిల్టర్ వేసుకొని ఆ ఆయిల్ ఫిల్టర్ క్యాప్‌కి ఓ రింగ్ ఉందో చెక్ చేసుకొని, కుదిరితే వైట్ కలర్ అన్న బండి అప్లై చేసుకొని ఆ 2 బోల్ట్స్ కూడా టైట్ చేసేసుకొని ఇంజిన్ ఆయిల్ అయితే వేసేసుకోండి. అన్న ఈ 20W50, 30W40, 10W30 ఏంటన్న నంబర్‌లో గ్రేడ్స్ అంటే అవి గ్రేడ్ కాదండి. మీరు చాలామంది పొరపాటు పడుతున్నారు. అది గ్రేడ్ కాదు. గ్రేడ్ అనేది ఏపీఐ, జాసో, ఏఎన్, ఎస్ఎన్ చూసారా? అవి గ్రేడ్స్ అనేవి. ఈ 10W40 అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 20W50 అంటే 20W మీన్స్ డబ్ల్యూ ఇండికేట్స్ వింటర్. అంటే వింటర్‌లో కూడా -20°C ఎళ్ళినప్పటికి కూడా ఆ ఆయిల్ అనేది ఫ్లో అవుతుంది. అంటే కొన్ని వీడియోలో మీరు చూసారు కదా! ఆయిల్ ప్లేస్‌లో చిన్న ఇలా జల్లలాగా కారుతుంటుంది ఇంజిన్‌లోంచి. జల్లలా లాగితే గాని రాదనమాట. అట్లా గడ్డ కడియకుండా అండ్ 50 ఇండికేట్స్ అంటే 50 టెంపరేచర్ క్రాస్ చేసినప్పటికి కూడా ఇంజిన్ ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతుంది. అంతటి వరకు కాయగలదు ఆ ఇంజిన్ ఆయిల్ అని చెప్పేసి అర్థం అనమాట. 20W50, 10W40 అని చెప్పేసి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా! దానిపైన కూడా ఫుల్ వీడియో యాస్ సూన్ యాస్ పాసిబుల్ ఎట్లైకైనా అప్‌లోడ్ చేస్తా. మన దగ్గర ఎన్ని ఆయిల్స్ ఉన్నాయి, ఏ ఆయిల్ దేనికి వాడాలని చెప్పేసి. సో ఆయిల్ వేసిన తర్వాత కరెక్ట్‌గా లెవెల్‌గా ఉంచి బండి లెవెల్ ఉందో లేదో చెక్ చేసుకొని, ఓకే. లెవెల్ ఉంది కాబట్టి నో ఇష్యూ యాస్ ఇట్ ఈస్‌గా బండయితే వదిలేస్తున్నాం. ఇప్పుడు ఇంజిన్ సెక్షన్ మనం క్లచ్ మొత్తం సెట్ చేసుకున్నాము. అట్లానే ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ అయితే క్లియర్. ఇంజిన్ సెక్షన్ 100% కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్ విషయానికి వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్, బ్యాక్ బ్రేక్, బ్రేక్ ఆయిల్స్ అయితే ఓపెన్ చేసేద్దాం. అంటే బ్రేక్ ఆయిల్ కండిషన్ ఎలా ఉంది? ఆయిల్ కండిషన్ బట్టి మనం కంప్లీట్‌గా బ్రేక్ ఆయిల్ డౌన్ చేయాలా? లేదా టాప్ అప్ చేసుకుంటే సరిపోతుందా? లేదా ఆ క్యాప్‌లో ఉన్న కంటైనర్‌లో ఉన్న ఆయిల్ తీసేసి, ఎయిర్ తీసి, పాత ఆయిల్ తీసేసి, కొత్త ఆయిల్ వేసుకోవాలా అన్నది ఒక క్లారిటీ అనేది వచ్చిద్ది మనకి. నేనేంటంటే ఈ పర్టిక్యులర్ స్టీల్ బోల్ట్స్ అనేవి స్టార్ స్క్రూ డ్రైవర్ బిట్‌తోనైతే ఓపెన్ చేస్తున్నాం. ఎందుకంటే ఏమాత్రం స్లిప్ అయినా మనకి ఇబ్బంది అయితది. సో ఈ ఆయిల్ కండిషన్ చూస్తే 50% డ్యామేజ్ అయిపోయింది. 50% బావుంది. సో ఇంక 50-20 ఉండకూడదు. బ్రేక్ సెక్షన్‌లో కక్కుర్తి ఉండకూడదనమాట. పాత ఆయిల్ మొత్తం తీసేసి సిరంజీతో. అండ్ వన్ మోర్ థింగ్ మీకు బాగా చెప్పేదేంటంటే, ఈ బ్రేక్ సెక్షన్ చేసేటప్పుడు బ్రేక్ ఆయిల్ గనక మీ బైక్ మీద పడిందా, పెయింట్ ఖచ్చితంగా పోతుంది. సో నేను సజెస్ట్ చేసేదేంటంటే, కిందనేమైనా క్లాత్ పెట్టుకోండి. ఓకేనా? ఒకవేళ పడినా సరే ఇబ్బందేం కాదు. అప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్రోల్‌తో క్లీన్ చేయండి. స్పిరిట్‌తో క్లియర్ అయిపోతుంది. సో పాత ఆయిల్ మొత్తం తీసేసి కొత్త ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్ కిందన ఎయిర్ తీసేసి, మేదర్ కంటైనర్ అయితే క్లోజ్ చేస్తాం. ఈ రబ్బర్ వాచర్‌తో. రబ్బర్ వాచర్ లేకపోతే మళ్ళా మనకి ఆయిల్ లీకేజెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి 100% ఉంటాయి. ఓకే. సో ఈ 2 బోల్ట్స్ అయితే వేసేయండి. ఫ్రంట్ బ్రేక్ సెక్షన్ అయితే క్లియర్ చేసేసాం. ఇప్పుడు బ్యాక్ బ్రేక్ సెక్షన్. బ్యాక్ బ్రేక్ కూడా ఆయిల్ చూసారు కదా! చాలా అంటే చాలా బ్లాక్, అంటే బ్లాక్ కాదు, రెడ్ గోల్డెన్ కలర్‌లో అయిపోయింది. చూసారు కదా! అంటే ఈ ఆయిల్ మార్చి చానాళ్ళయింది. ఓకే. సో ఈ పాత ఆయిల్ మొత్తాన్ని కూడా కప్‌లోకి తీసేసుకున్నాను. కప్‌లోకి తీసేసి బయటకి పంపిస్తున్నా. అది ఇంకా స్క్రాప్ కింద లెక్క. సో పాత ఆయిల్ మొత్తం డౌన్ చేసేసి కొత్త ఆయిల్ వేసి దీనిలో కూడా ఎయిర్ అయితే తీస్తున్నా. సో ఈ ఆర్ఎస్ 200 వెహికల్‌లో నాకు బాగా నచ్చింది ఏంటంటే డూమ్ అండి. మీకేది నచ్చింది? ఇంకా ఆర్ఎస్ 200 మీరు వాడుతున్నారా? ఇది ఎప్పుడో పాతకాలం వెహికల్ కదా భయ్! ఎవరు వాడతారంటారు కాదండి. ఎప్పటికైనా దాని క్రేజ్ అలాగనే ఉంటుంది. ఏమాత్రం కూడా తగ్గే ఛాన్సే లేదనమాట. తగ్గేదే లేదు అసలు ఆర్ఎస్ 200లో. అప్పట్లో కింగ్ ఇదే, ఇప్పట్లో కింగ్ ఇదే. ఈ కేటీఎం వచ్చినప్పటి నుంచి మొత్తం అన్నీ బొంగైపోయాయి. సో బ్రేక్ ఆయిల్ కూడా ఎంత వేసుకోవాలి బ్రో? మినిమమ్ కాదు, ఎప్పుడు మాక్సిమమ్‌లో ఉండాలి. మినిమమ్‌లో ఎప్పుడు ఉండకూడదనమాట. సో మాక్సిమం మెయింటైన్ చేయండి. బ్రేక్ అనేది మనకి కరెక్ట్‌గా ఉంటుందనమాట. సో అన్న నాకు చెప్పడం మర్చిపోయాను తమ్ముళ్ళు మీకు.
బ్రేక్ ఆయిల్ ఏది వాడాలి? డాట్ 3 డాట్ 4 నేను డాట్ 4 రికమెండ్ చేస్తున్నాను. రీజన్ ఏంటంటే డాట్ 4 కూడా కొంత టెంపరేచర్ హీట్ ఎక్కినప్పటికి కూడా మనకి డాట్ 4 అనేది సర్క్యులేట్ అవుతుంది. డాట్ 3 సర్క్యులేట్ కాదు. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటంటే స్పార్క్ ప్లగ్స్ 2 కూడా బయటకి తీసి క్లీన్ చేసి బాగోకపోతే మార్చండి. ఇంకా ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ అలానే సస్పెన్షన్ ఆయిల్ గనుక లేకపోతే మీ ఆర్ఎస్ 200కి సస్పెన్షన్ ఆయిల్ కూడా మ్యాండేటరీ. సో దీనికేంటంటే 4 కాయిల్స్ పోయింది. సో దానిపైన సెపరేట్ వీడియో చేస్తా. ఆల్రెడీ ఒక ఛానల్‌లో అప్‌లోడ్ అయ్యే ఉంది. చెక్ చేసేయండి. ఎంత ఆయిల్ వేసుకోవాలి, ఏ ఆయిల్ సీల్ వేసుకోవాలని చెప్పేసి. ఇంకా కూలెంట్ ఆయిల్. ఈ కూలెంట్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఆర్ఎస్ 200 బండి మీద హైవే కొడితే ఖచ్చితంగా 80, 90 ప్లస్సే కొడతాం. అప్పుడు ఎక్కువ ఇంజిన్ హీట్ ఎక్కినప్పుడు ఈ కూలెంట్ ఆయిల్ అనేది మనకి ఇంజిన్ కూల్ చేయడానికి, పిస్టన్ బ్లాక్ మొత్తాన్ని కూడా కూల్ చేయడానికి అయితే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అందుకే ఈ కూలెంట్ ఆయిల్ కూడా మినిమమ్‌లో ఎప్పుడు ఉంచొద్దు. మాక్సిమం ఉంచుకోండి. ఎవ్రీ 10,000 కిలోమీటర్స్‌కి టాపప్ కాదు రీప్లేస్ చేసుకోండి కూలెంట్ ఆయిల్‌ని. బెస్ట్ క్వాలిటీ కూలెంట్ ఆయిల్ అయితే వాడండి. ఇంకా ఫ్రంట్ బ్రేక్ ఓపెన్ చేశాను. బ్రేక్స్ క్లీన్ చేద్దామని చెప్పేసి తీరా చూస్తే దీనికి బై బ్రేక్ కంపెనీ బ్రేక్ క్యాలిబర్, బ్రేక్ ప్యాడ్స్ కూడా వచ్చాయి. సో ఇంకా ఒకసారి కనుక్కున్నాను అన్నయ్యకి ఏంది బండి ఉంచుదాం, అమ్మేద్దాం అంటే ఉంచుదాం అన్నారు. సో ఇంక చేసేదేముంది బజాజ్ కంపెనీ బ్రేక్స్ ప్యాడ్స్ అయితే నేను వాడటం లేదు. డైరెక్ట్‌గా బై బ్రేక్ అంటే మన క్యాలిబర్ ఏదైతే కంపెనీ ఉందో సేమ్ కంపెనీ క్యాలిబర్ బ్యాక్ ప్యాడ్స్ అయితే మనం వేస్తున్నాము. పెర్ఫార్మెన్స్ ఏమాత్రం తేడా రాకూడదని చెప్పేసి బ్రేకింగ్‌లో అది వేసేసి ఈ క్యాలిబర్ కంపెనీకి చూసారు కదా నీట్‌గా పర్ఫెక్ట్‌గా క్లీన్ చేసి ఫిక్స్ చేసేసా. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆర్ఎస్ 200కి కంప్లీట్ జనరల్ సర్వీస్ అయితే చేసుకోవాలి. సో ఇన్‌కేస్ మీరేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. నా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వండి. చాలామంది మెసేజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నా. అలానే మన ఇన్‌స్టా అకౌంట్ ఫాలో చేయకపోతే ఫాలో కొట్టేసి యూట్యూబ్ అకౌంట్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్.